మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకైతే స్ప్రౌట్స్ సూప్ చేశాను. చాలా వచ్చింది. ఎందుకో ఇలా చేస్తే బావుంటదా అనిపించి చేశాననమాట. నిజంగా టేస్ట్ కూడా చాలా బావుందండి. ఇవైతే పెసలనమాట స్ప్రౌట్స్. వన్ నైటే అయ్యింది. చిన్న మొలకలైతే వచ్చాయి. ఎక్కువ క్వాంటిటీ అయితే పెట్టుకున్నానండి పెసలు, మొలకలు. ఎందుకంటే ఏదైనా చాట్ ప్రిపేర్ చేసినా, లేదంటే మార్నింగే ఇలా డైరెక్ట్‌గా తీసుకున్నా సరే చాలా మంచిదనమాట హెల్త్‌కి. స్ప్రౌట్స్ చేసుకోవాలనుకుంటే నైటే పెసలు నానబెట్టుకొని మార్నింగ్ లేచాక మొత్తం వాటర్ అంతా తీసేయాలనమాట. పూర్తిగా డ్రై అయిపోవాలి. తర్వాత ప్లాస్టిక్ బాక్స్‌లో వేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటే 2 డేస్ కల్లా ఇలా స్ప్రౌట్స్ అయితే వచ్చేస్తాయి. నేను ఒక్కొక్కసారి అలా కూడా చేస్తాను. ఇలా కూడా చేస్తాను. ఇంక ఇవైతే కొంచెం తీసుకున్నాననమాట పెసలు. తీసుకున్న తర్వాత ఇందులోన కొమ్ము శనగలు ఇవి కూడా వేసుకుంటున్నాను. ఇవైతే మిగిలిపోయాయన్నమాట. మొన్న కర్రీ చేశాను. మిగిలిపోతే ఇలా ప్లాస్టిక్ బాక్స్‌లో పెట్టేసి ఉంచేస్తే ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను. ఇలా మొలకలొచ్చేసాయి. ఇవి కూడా కొంచెం తీసుకుంటున్నాను. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నానో చూసేయండి. స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. మేమైతే ఇప్పుడు మస్టర్డ్ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ చల్లగా ఉంటుంది కాబట్టి మస్టర్డ్ ఆయిల్ కూడా హెల్త్‌కి చాలా మంచిదండి. రిఫైన్డ్ ఆయిల్ కన్నా మస్టర్డ్ ఆయిల్ మంచిదని చెప్తున్నారు. అందుకనే నేను మస్టర్డ్ ఆయిల్ అయితే ఇప్పుడు యూజ్ చేస్తున్నాను. జీలకర్ర, అల్లము, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలనమాట. ఇంకా ఉల్లిపాయ ఇది కూడా వేసుకున్న తర్వాత కొంచెం వేగాక ఈ బాయిల్ చేసుకున్నాను. ఇందులో స్వీట్ కార్న్ గూడా వేసుకున్నానండి స్ప్రౌట్స్‌లోన. ఇవి కొంతసేపు బాయిల్ చేసుకోవాలనమాట. కొంచెం సాల్ట్ వేసుకొని ఆ బాయిల్ చేసింది ఇందులో యాడ్ చేసేస్తున్నాను. చూసారు గదా! ఇది ఇలా చేసుకొని మామూలుగా చాట్‌లా కూడా తినేయొచ్చనమాట. బావుంటది. లేదంటే మీకు సూప్‌లా కావాలనుకుంటే వాటరు ఎక్కువ యాడ్ చేసుకోవాలి. నేను 2 కప్పులు వాటర్ యాడ్ చేసుకొని ఇందులోన సోడిపిండి ఉంటది గదా! అది 2 స్పూన్లు వేసుకొని ఇలా కలుపుకుంటున్నాననమాట. సూప్‌లాగా మనకి రెడీ అయిపోద్ది. చాలా బావుంటదనమాట టేస్ట్ కూడాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. హెల్త్‌కి కూడా చాలా మంచిది కదా! సోడిపిండి కూడా మంచిదని జెప్తారు. ఇంకా సాల్ట్ అయితే కొంచెం వేసుకొని, కొంచెం ఆనియన్స్ అయితే వేసుకున్నాననమాట. సూప్ అయితే రెడీ అయిపోయింది. స్ప్రౌట్స్ బాయిల్ చేసుకున్నప్పుడు ఒక 5 మినిట్స్ బాయిల్ చేయండి. ఎక్కువసేపు అయితే బాయిల్ చేయొద్దు. మార్నింగ్ డిన్నర్‌లోకి ఇలా సూప్ చేసుకొని తాగండి. చాలా మంచిదనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఓకేనా? బాయ్.